వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాదాపూర్లో అల్లు అభిమానుల ఆందోళన. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ, 10 కిలోల ఆభరణాల అపహరణ. శరవేగంగా సుభద్రానగర్ రామాలయ పునర్నిర్మాణ పనులు. దాతల సహకారమే ఆలయ కమిటీ. మరోసారి గరుగురాయిని ప్రతిష్ఠించిన వనస్థలిపురం భక్త సమాజం. దాత శ్రీరామ్ రేణుకా దంపతుల గోపూజ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గీతాంజలి జయంతి సందర్భంగా వనస్థలిపురం భక్త సమాజం మరోసారి గరుగురాయిని ప్రతిష్ఠించింది. సంతోషమాత ఆలయం గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు సహకారంతో డోంగ్రీ మహారాజు గోశాలలో ఈ కార్యక్రమం నిర్వహించింది. వేద పండితులు దంటు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పోచిరాజు శ్రీరామ్ దంపతులు తొలుత గోపూజ చేశారు. అనంతరం గరుగురాయిని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో వనస్థలిపురం భక్త సమాజం కార్యదర్శి CHVRK మూర్తి, రవిశర్మ, బాలాజీ నాయుడు, గరుగురాయి దాత శ్రీరామ్ రేణుకా దంపతులు, వీరేశ్వరరావు, బాలత్రిపుర సుందరి దంపతులు, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేశ్వరరావు దంపతులను భక్త సమాజం సత్కరించింది. తమతో ఇటువంటి మంచి కార్యక్రమం చేయించినందుకు నిర్వాహకులకు శ్రీరామ్ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా వనస్థలిపురం భక్త సమాజం ఇప్పటి వరకు ఈ గోశాలలో 3 గురుకురాలను ప్రతిష్ఠించింది. ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्य मध्य पादे हो प्राणदाव धामसी उत्तरावर्ण हो क्या मधुर निलवेन उत्तरावर्ण हो क्या हस्तो वृक्षार्यामि चेतवेन हस्तो वृक्षार्यामि पादो वृक्षार्यामि शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलात् सर्वो विदार पूजा समर्पयामः हार्दिक चेण्डय షూటింగ్ మీద సరిపోతున్నట్టు अहम संप्रदे అయ్యా స్వామి స్వామి ఒక దంపతులు ఇక్కడ పసుపు రాసి బొట్టు పెట్టిన ఒక దంపతులు ఇట్లండి అందినంత పట్టు రాయండి మిగతా అడ్డం రాయండి నీళ్ళు పోసి కష్టం పలుగా చేయండి అక్కడ వరకు చాలండి ఊరికే ఇట్లా 3 నామాలు పెట్టారు నీళ్ళు పోయి మరీ నీళ్ళు పోయి మాదాపూర్ AN కన్వెన్షన్ సెంటర్లో హీరో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన చేశారు. బండి రాకపోవడంతో కన్వెన్షన్ సెంటర్ ప్రధాన ద్వారం అద్దాలను ధ్వంసం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. పుష్ప సినిమా ప్రమోషన్లో భాగంగా అభిమానులతో పాటు షూట్ కార్యక్రమాన్ని ఈ సెంటర్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నిర్వాహకులు ఊహించని రీతిలో అభిమానులు చేరుకున్నారు. ఎంతసేపటికి అర్జున్ రాకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఒక్కసారిగా అభిమానులు గేటు వద్ద చేరుకొని కన్వెన్షన్ సెంటర్లోకి దూసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. గేటు లోపలి అద్దాలు పగిలిపోయాయి. కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు.
బయటికి వచ్చిన ఇప్పుడు వచ్చిన నేను గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. గుల్షన్ కాలనీలోని లక్ష్మణ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఫరీదా అనే మహిళ ఇంట్లో చొరబడి దొంగలు 10 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది బ్రేక్ అయింది కదా, లాగే ఉండే అది మాట్లాడు వచ్చిన ఇట్లనే कितना सर उनकी बेटी है यहाँ पर। छोड़ता टाइम ना पकड़ दो ये ऐसी पड़े था पर्स नहीं थोड़ा भी हटाए कर सर है ये मेरे बड़े भाई के ससुरों का घर है ये। तो मेरे उनके जो अहलिया है उनका ऐसा तबीयत ख़राब हुई थी, एक छोटा माइनर ऑपरेशन के वास्ते उन्होंने एक 7-8 दिन से ये घर में नहीं है। तो वो पीरियड में ये चोरी हुआ सो है। ये चोरी होने का क्या है बोले तो ये घर को डोर को सबको लॉक है, लेकिन वो किधर से आया नहीं मालूम। एक ही ऑप्शन है ऊपर भी जो है ऊपर जाने का, वो भी डोर को लॉक ही है, लेकिन हो सकता उन्हें कैसा चढ़ा, लेकिन बाजू का घर भी खाली है, उधर से आया ये तो किसको भी नहीं मालूम। खाली वो एक डक है जिससे उन्हें आस क्या होगा बोल के समझ रहे। तो उसमें आने के बाद उन्हें यहाँ पर जो था एक 9-10 तोले सोने की चोरी हुई और एक 10,000 रुपये कैश ये चोरी हुआ सर। వనస్థలిపురం సుభద్రానగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్రస్టీ చైర్మన్ బొమ్మిశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యశివకుమార్, డాక్టర్ కొనకంచి వేణుగోపాల్, జిఆర్ఎల్ ప్రసాద్, రాజేంద్రన్ అలగిరి, నిర్మల సారథ్యంలోని నూతన కమిటీ నెల రోజుల క్రితం పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఆలయ కమిటీ సభ్యురాలు నిర్మల తన వంతుగా 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. దాతలు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించాలని విన్నవించారు. అలాగే ఈ గుడి సెక్రటరీ ట్రస్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈరోజు వచ్చి మా టెంపుల్ రీకన్స్ట్రక్షన్ కోసం వీడియో తీసి అందరికీ పబ్లిక్కి అందరికీ దాన్ని అందరికీ చేరేటట్టు చేయడానికి చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు.
అలాగే ఈ గుడి గురించి చెప్పాలంటే 2010లో ఈ గుడిని ఒక రామ మందిరంగా రాముడు లక్ష్మణుడు సీత విగ్రహాలు పెట్టి ఒక మందిరం కింద దీన్ని ప్రతిష్ఠించాము. ఆ తర్వాత 2015లో ఒక క్షేత్రపాలకుడు ఉంటే బాగుంటుంది అని అన్నందుకు ఒక క్షేత్రపాలకుడిని మేము ప్రతిష్ఠించాం. దాసాంజలిని పెట్టి మన రామాలయం ఎదురుగుండనే ఒక చిన్న దాసాంజలిని పెట్టి దాన్ని కూడా ఒక చిన్న గుడిగా ఒక చిన్న మండపంగా చేయకుండా మామూలుగా ఒక ప్రతిష్ఠించి చేశాము. ఆ తర్వాత అలాగే డ్యూ కోర్స్లో దాన్ని కొద్దిగా అలా డెవలప్ చేసుకుంటూ ఈరోజు అలాగే ఫండ్స్ని ఒక కార్పస్ ఫండ్స్ని ఒక గుడికి సరిపడా కార్పొరేట్ ఫండ్స్ని తయారు చేసుకుని ఆ తర్వాత ఈరోజు మా కాలనీ అందరి సహకారంతో చాలా బాగా అందరూ మాకు సహకరించారు. మేము సంకల్పించాం, ట్రస్ట్ అనుకున్న వెంటనే అందరూ బాగా సహకరించి ప్రతి ఒక్కళ్ళు మాకు చేయూతనిచ్చారు. ఈ ఈ ఈ సంకల్పంలో ఈ ప్రతిష్ట స్టార్ట్ చేయడానికి మా ట్రస్ట్ కూడా బాగా ముందుకొచ్చి మేము చెప్పిన వెంటనే అన్నింటినీ ఒప్పుకొని మాకు పూర్తి పవర్స్ ఇచ్చి దీన్ని మీరు ఎంత బాగా రీకన్స్ట్రక్షన్ చేయగలుగుతారో మీకు వచ్చిన ధనంతో ఎలా చేస్తారన్నది మాకు ఒక ట్రస్ట్కి ఒక 4-5 మాకు ఆదరేసి ఇవ్వటం, మేము దాన్ని స్టార్ట్ చేయటం. ఫస్ట్ మేము ఒక చిన్న శిఖరము 2 రుద్రాక్ష మండపాలు అంటే దాసాంజలికి ఒక రుద్రాక్ష మండపం, అలాగే ఇప్పుడు మేము వాయులింగం ఉంది ఆల్రెడీ ఒక 5 నుంచి మేము ప్రతి కార్తీక మాసానికి అభిషేకాలు చేస్తున్నాం. దాన్ని పూర్తిగా వాయులింగాన్ని ప్రతిష్ఠించి ఇంకా గుడిని ఒక శివ పరివారంతో కూడిన ఒక రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠిద్దామని దాన్ని కూడా ఒక రుద్రాక్ష మండపం కడతాం. ఈ 3తో వచ్చాము. అట్లాగే తర్వాత మా కాలనీ మా స్నేహితులు మిత్రులు అందరు ఇస్తున్న సహకారం చూసి ఇంకా ఈ గుడిలో 4 మంచి బొమ్మలు కూడా చేయించి అట్లాగే 2 ఆంజనేయ స్వాములు 2 గరుత్మంతులు ఒక ఆర్చి రామ పరివారం మొత్తం రామ పరివారం గుడి పైన ఆర్చిని చేసి అలాగే ఫ్లోరింగ్ కూడా మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి ఇంకా మాకు ఇప్పుడు ధనము వచ్చినంత వరకు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా మీ అందరి సహకారాలు ఎన్ఆర్ఐలు కూడా మాకు బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ధన సహాయాలు బాగా వస్తే ఇంకా గుడిని మొత్తం పూర్తిగా అంటే మేము మాఘమాసంలో ఫిబ్రవరిలో ప్రతిష్ఠ అనుకుంటున్నాం. మంచి స్వామీజీలు వస్తారు, 2 స్వామీజీ పీఠాధిపతులు వస్తారు. గణేశానంద స్వామి పీఠాధిపతి అట్లా 2-3 పీఠాధిపతులు మాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఇచ్చారు. పెద్ద అందరినీ పిలిచి చాలా బాగా అంటే అత్యంత వైభవంగా మేము ప్రతిష్ఠించి ఇక్కడ అందరికీ అన్నదానం చేసి చాలా గుడిని ఇంకా ఇక కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. 17వ వార్డు వైసీపీ నేత షామిర్ అలీ ఇసుకను తరలిస్తున్నారని రజకులు స్థానికులు తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి ఇసుక తరలిస్తున్నట్లు చెప్పారు. హిందూ శ్మశాన వాటికకు సమీపంలో ఇసుకను తవ్వుతున్నారు. ఇందువల్ల రేవులో ఉన్న నీరంతా వెళ్లిపోతాయని, అదే జరిగితే తమ బతుకులు ఏమి కావాలని వేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. మా వాళ్ళ జీవితకాలం అంతా ఇట్లాంటి సమస్యలతోనే పోతుంది. లేకుండా పోతుంది. అలా మనం లేని పని జరగాలి. వార్డ్ నెంబర్ గా పంచుకుంటారంట. ఇది ఒకరికి ఈ వార్డులో ఉండేటంట, ఆ వార్డులో ఉండే వాళ్ళకంట, ఆ వార్డు ఉండే వానికి అదంట. ఆడపడుచుకోవాలా ఆరేసుకొని కానీ స్థలం లేకుండా చేస్తుంటే వాళ్ళు 9 పనిచేస్తారు. ఇల్లు చచ్చిపోతే వాళ్ళు ఏడ పూడ్చుకుంటారు. ఏం కథ శ్మశానం సార్, ఈడ ఇందులు పూడ్చేది శ్మశానము. మేము కూడా బట్ట ఉతుక్కోవాలా. ఇప్పుడు వార్డు నంబర్లు కౌన్సిలర్లు వచ్చేసి మట్టి తీసుకుపోతున్నారు సార్. మేము ఏడండాలా ఏడ చేసుకోవాలా, ఏడ పూడుస్తారు జనాలు. అందరికీ శ్మశానమే సార్, హిందువుల అందరికీ శ్మశానమే. ఇది శ్మశానం సార్, ఈడ ఇందులు పూడ్చేది శ్మశానము. మేము కూడా బట్ట ఉతుక్కోవాలా. ఇప్పుడు వార్డు నంబర్లు కౌన్సిలర్లు వచ్చేసి మట్టి తీసుకుపోతున్నారు సార్. మేము ఏడండాలా ఏడ చేసుకోవాలా, ఏడ పూడుస్తారు జనాలు. అందరికీ శ్మశానం. జూబ్లీ హిల్స్ లో ఓ ఖరీదైన కారు అదుపు తప్పింది. జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్ రామానాయుడు స్టూడియో మీదుగా ఓ BMW కారు అతి వేగంగా ప్రయాణిస్తోంది. రామానాయుడు స్టూడియో సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొంది. కారులోని 4 బెలూన్లు తెరుచుకున్నాయి.
దీంతో కారు నడుపుతున్న ఆర్మన్ తేలికపాటి గాయాలతో బయటపడ్డాడు. అతనిని స్థానికులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ కారును 3 రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 947 కిలోమీటర్ల దూరమే ప్రయాణించింది. ఈ ఘటన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అభివాదం చేయండి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల 13వ సచివాలయం అడ్మిషన్ శివచిన్నారెడ్డి ప్రవర్తన వివాదాస్పదంగా ఇబ్బందికరంగా మారింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ వాలంటీర్ సుధా నాగలక్ష్మి ఆరోపించింది. ఇందుకు నిరసనగా సచివాలయం ఎదుట బైఠాయించింది. శివచిన్నారెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రాజధాని రైతుల మహా పాదయాత్ర తుదిఘట్టానికి చేరుకుంది. ఇది నేటితో ముగియనుంది. అమరావతి ప్రాంత రైతులు ప్రస్తుతం తిరుపతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అలిపిరి వద్దకు చేరాక విశ్రమిస్తారు. రేపు ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తమ ఆకాంక్షను చాటేలా ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహించనున్నారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 44 రోజుల పాటు 400 కిలోమీటర్లకు పైగా నడిచిన రాజధాని రైతులు ఎట్టకేలకు గోవిందుడి సన్నిధికి చేరుకున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి గుండె చప్పుడును అర్థం చేసుకుని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. 13 జిల్లాలకు భౌగోళికంగా సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి అమరావతిని
అన్ని తరగతుల ప్రజలు, ఉత్తరాంధ్ర సీమాంధ్ర ప్రజలు మా రాజధాని అమరావతి అని నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ ఏ సందర్భంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఎప్పటికైనా కళ్ళు తెరిచి జ్ఞానోదయం పొంది ఈ రద్దు చేసుకున్నటువంటి 3 రాజధానుల బిల్లుని మళ్ళీ ప్రవేశపెట్టకుండా సిఆర్డీఏ బిల్లుని కొనసాగించే పద్ధతుల్లో, అమరావతి ఏకైక రాజధాని కొనసాగించే పద్ధతుల్లో మీరు కొనసాగాలని ఒక్క వైసీపీ పార్టీ తప్ప వైసీపీ పార్టీలోని ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు అందరూ కూడా అమరావతిని బలపరుస్తున్నారు. అమరావతి రైతు ఉద్యమానికి సంఘీభావం పలుకుతున్నారు. కేవలం 1-2 వ్యక్తులు మాత్రం తప్ప అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంత ప్రజలు మా రాజధాని అమరావతి, అమరావతి మా భవిష్యత్ తరాలకి, మా పిల్లలకి దిక్చూసి అని చెప్పేసి దిక్కులు పెగటిల్లలా నిలదీస్తా ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరిచి 3 రాజధానుల బిల్లుని ఇప్పటికే ఆల్రెడీ ఉపసంహరించుకున్నారు. అది మళ్ళీ ప్రవేశపెట్టకుండా ఇప్పటికైనా అమరావతి ఏకైక రాజధానిని ప్రకటించేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఇది ఈ ప్రకటించే వరకు దశల వారీగా అనేక రూపాల్లో మా ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రజల యొక్క గుండె చప్పుడిని, ప్రజల యొక్క మనోభావాలని, ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజాస్వామ్య విలువల్ని పరిగణలో తీసుకొచ్చి అమరావతిని ఏకైక రాజధాని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. జై అమరావతి, జై అమరావతి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాదాపూర్లో అల్లు అభిమానుల ఆందోళన, ఏఎన్ కన్వెన్షన్ సెంటర్ అద్దాల ధ్వంసం. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ, 10 తులాల బంగారు ఆభరణాల అపహరణ. శరవేగంగా సుభద్రా నగర్ రామాలయ పునర్నిర్మాణ పనులు, దాతల సహకారమే ఎందుకు కారణమన్న ఆలయ కమిటీ. మరోసారి గరుకురాయిని ప్రతిష్ఠించిన వనస్థలిపురం భక్త సమాజం, దాత శ్రీరామ్ రేణుక దంపతుల గోపూజ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.